అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పార్చల వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే సర్వజ్ఞ బాబుది అన్నప్రాసన వీడియో అండి. వెనక వచ్చేటప్పటికి బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అదైతే ఆన్లైన్ అయితే తీసుకున్నాను. సర్వజ్ఞ కుమార్ అన్నప్రాసన బౌల్స్ అనేటివి నేనే డ్రా చేసి అయితే అలా అయితే అంటించాను. అండ్ కింద వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇవి ఉంటాయి కదా ఫ్లవర్స్, అవి అయితే సెట్ చేశాను. అండ్ ముందు వచ్చేటప్పటికి ఇట్లా బోర్డర్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేటప్పటికి నేను అంటే యాక్చువల్లీ ఇవి బంతిపూలు మమ్మీ వచ్చేటప్పుడు గూడు నుంచి అయితే తెప్పించాను. వెంకటగిరిలో అయితే బంతిపూలు దొరకవన్నారు, అందుకోసము అవన్నీ అయితే నైట్ అయితే నేనైతే కూర్చొని కుట్టేసాను మొత్తము. ఇంకా మార్నింగ్కి ఇబ్బంది లేకుండా అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేను ముందు ఫ్రెష్ అయిపోయి ఇంకా కొద్దిసేపట్లో అంటే ఫంక్షన్ ఇంకా రిలేటివ్స్ వస్తారు అనగా నేనైతే కూర్చొని అయితే ఇక్కడైతే డెకరేషన్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను 5 ప్లేట్స్ అనుకున్నాను కదా, అవి యాక్చువల్లీ ఏంటంటే నేను వేరే టైప్ ప్లేట్స్ అనుకున్నాను, అవి అయితే దొరకలేదు. అందుకోసం ఈ టిఫిన్ ప్లేట్స్ అన్నీ ఒకసారిగా ఉండాలని చెప్పని నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయి కదా, పైగా ఇవి పెట్టేదానికే కాబట్టి. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా బార్డర్ అయితే సెట్ చేస్తూ ఉన్నాను అంటే చామంతులతో అయితే. సో మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా అయితే పెట్టాను అనమాట. యాక్చువల్లీ వీటిని డెకరేషన్ వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, బట్ మన చేతుల్లో కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా, వాళ్ళు చేస్తారో చేయదో పక్కన పెడితే నేనే చేసేసుకుందామని చెప్పండి. నేనే ఇంట్లో అన్నీ ఒక ఐడియా వేసుకుని అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ మా బాబు సర్వజ్ఞకైతే ఈ డ్రెస్ అయితే వేస్తున్నాము. ఫంక్షన్లప్పుడు మంచిగా ఇలాంటిది బాగుంటుంది. అండ్ వీడికైతే చాలా ముచ్చటగా ఉంది, ధోతి లాగా అండ్ పంచె పైన వచ్చి పైజామా వచ్చి, సో చాలా బాగున్నాడు సర్వజ్ఞ ఈ డ్రెస్లో. అండ్ మొత్తానికి నేను సర్వజ్ఞ అయితే రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా ఒక్కొక్కరుగా అయితే వస్తూ ఉన్నారు ఫంక్షన్కి. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసేసుకుంటూ ఉన్నాము. అంటే మళ్ళీ వాడు మూడు ఎట్టుంటుందో, ఇంకా అప్పుడే రెడీ అయి ఉన్నాం కదా, కొన్ని ఫోటోలు తీసేసుకుంటూ ఉన్నాము ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మేము గుడికి కూడా అయితే వెళ్ళాలి. ఫస్ట్ గుడిలో అయితే మేమైతే పూజ చేసేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాము. అండ్ గుడిలో అంటే మనం యాక్చువల్లీ ఏంటంటే మనం మెయిన్ అన్నప్రాసన అంటే బంగారు ఉంగరంతో అయితే తినిపించాలి 3 సార్లు అంటుంటారు. సో అది ఆ దైవ సన్నిధానంలో చేసుకుందామని చెప్పని నేను మా వారు ఇంకా బాబుని తీసుకొని అయితే గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే పూజ అయితే చేసేసుకొని వచ్చిన తర్వాత అంటే వెంకటేశ్వర గుడికి లేండి వెళ్తున్నది, ఇంక ఇంట్లో అయితే స్టార్ట్ చేసేస్తాము. సో అక్కడ కూడా అయితే వెళ్ళైతే వచ్చేసాము మేము. అండ్ యాక్చువల్లీ ఇక్కడ నేను 5 థింగ్స్ అనుకుంటున్నాను కదా, అది స్టే బోల్డ్, స్టే గోల్డ్, లెర్న్ టు ఎర్న్, హస్టల్ ఫర్ మజల్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ప్లే హార్డ్, పార్టీ హార్డ్. సో ఇవైతే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇవేంటంటే అందరూ వచ్చాకైతే పెట్టుకుందాము. ఆల్రెడీ ముందే ఇది డెకరేటివ్గా పెట్టేశాను కదా, అంటే బంగారం డబ్బు ఇవన్నీ అంటే వాళ్ళు వచ్చేదాకంటే అందరూ వచ్చి చూసేదాకైతే అవి పోతాయి కదా, అందుకోసం అందరూ వచ్చాకైతే నేనైతే ఇక్కడైతే అవన్నీ అయితే పెడుతున్నాను. ఇంకా ఒక పక్క బంగారం డబ్బు ఫుడ్ ఇంకా భగవద్గీత పెట్టాను. ఇంకా వాడే ఆట వస్తువులు అయితే ఇక్కడైతే పెట్టేశాను. ఇంక ఇవన్నీ పెట్టిన తర్వాత పైన కాస్త డెకరేటివ్ కోసం ఈ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను.
ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, లేదా చిన్ననాటి ఫంక్షన్ అయినా, పెద్దనాటి ఫంక్షన్ అయినా ఏదైనా ఉన్నా ముందు విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకోవటం ఆచారం. అండ్ ప్రథమ పూజలో శ్రీ గణేశుడు కూడా. అండ్ నేను కూడా ఇక్కడైతే గణపతిని అయితే పెట్టుకుని, అంటే చిన్న పసుపు ముద్ద చేసుకుని గరిక పెట్టుకుని అయితే ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఫంక్షన్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ముందు ఆయన పూజించుకున్నామంటే ఒక మంచిగా అయితే వెళ్తుందని నా ఫీలింగ్. ప్రతిసారి నేనైతే అలానే చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇలా అయితే చేసేసాను. యాక్చువల్లీ మేమైతే 3 సార్లు అయితే మా వాడికైతే అక్కడైతే అన్నానైతే తినిపించేసాము. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫార్మాలిటీగా అయితే చేస్తున్నాము. అండ్ ముందు ఇవన్నీ పెట్టాం కదా, అవన్నీ వాడు టచ్ చేసేదానికోసము. అండ్ బంధుమిత్రుల అంటే సందర్భంలో ఇట్లా అయితే చేసుకోవాలని చెప్పని. అండ్ మా వాడికి ఇదే దొరికింది కదా సంది అని చెప్పి ఆ పరమాన్నం అయితే బాగా తీయగా ఉంది కదా, మంచిగా అయితే నాకేస్తూ ఉన్నాడు. ముందు నేను మా వారైతే పెట్టేస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మేమైతే తీసుకుంటూ ఉన్నాము. అండ్ తర్వాత 1 బై 1 అయితే అలా అయితే తీసుకుంటూ వచ్చేస్తాము. చోటా గాడితో చోటా గ్యాంగ్ అయితే జాయిన్ అయిపోయారు. వీళ్ళందరూ అయితే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. వీళ్ళందరూ బామర్దులు. ఇంకా యాక్చువల్లీ మా వాడైతే ఆ రోజు చాలా చిరాకుగా ఉన్నాడు. సమ్మరు ఇంకా ఆ డ్రెస్సు ఇలాంటప్పుడే కదా ఇలాంటి డ్రెస్సులు వేస్తాం, అలా అని చెప్పనేసాం. కొద్దిసేపు ఉండించుకున్నాడు ఎట్టో ఒకటి. బట్ హెవీగా ఉంది వాడికి డ్రెస్సు. అండ్ యాక్చువల్లీ బంధుమిత్రులు అందరూ అయితే ఎత్తుకున్నారు. అలా అందరి చేతిలో అయితే నలిగాడు. మంచిగా అయితే అలసిపోయాడు. వీడికైతే ఎటువంటి మూడ్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏది పట్టుకోవడానికి నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ఇంట్లో అయితే
అయితే కొంచెం కొంచెం అయితే ట్రై చేస్తున్నాడు పాకటం. సో అందుకోసం అయితే పైగా 6 నెలల అన్నప్రాసన అది కామన్ కాబట్టి ఇవన్నీ అయితే పెట్టుకొని అయితే నేనైతే చేసుకుంటున్నాను. సో మా వాడికి అయితే అస్సలేం మూడ్ లేదు. ఫైనల్గా నేనైతే ఇంకా వాడికి ఎట్టో ఒకటి దగ్గరగా ఏదో ఒకటి పట్టిద్దామని కాస్త దగ్గరికి అయితే పెట్టి అయితే ఇక్కడైతే సెట్ చేస్తూ ఉన్నాను వాడిని. అండ్ బాగా అలసిపోయినాడు, అందరి చేతిలో నలిగాడు. అండ్ యాక్చువల్లీ వాడికి ఎప్పుడెప్పుడు నన్ను వదిలేస్తారా పోయి ప్రశాంతంగా పడుకుందామా అని చెప్పి నేను ఫీలింగ్లో అయితే ఉన్నాడు. మొత్తానికి అక్కడ కాస్త అయితే పెట్టాను అనమాట. చూడాలి అసలు పట్టుకుంటాడా లేదా, ట్రై చేస్తాడు లేదా అని. యాక్చువల్లీ ట్రై చేశాడు. అసలు వాడు ఏం పట్టుకున్నాడంటే ముందున్న విఘ్నేశ్వర స్వామిని, ముందున్న తమలపాకుని అయితే లాక్కున్నాడు. తమలపాకు మహాలక్ష్మికి ఆదర్శనంగా అయితే ఉంటుంది కదా. సో ఓకే, మా వాడికి ఎటో ఒకటి అబ్బా ప్రస్తుతానికైతే అదైతే పట్టుకున్నాడు. ముందన్నైతే ఒక న్యాప్ అయితే వేయించాలా. మా వాడిని అయితే ముందైతే నిద్ర అయితే కోపాలా, ఎందుకంటే అందరి చేతులు అయితే నలిగిపోయినాడు బాగా. ఒక నిద్ర ఇస్తగందే వాడు మళ్ళీ సెట్ రైట్లోకి అయితే వచ్చాడు. తర్వాత అయితే ట్రై చేస్తాను పట్టించేదానికి. అండ్ ఇంకా భోజనం విషయానికి వచ్చేటప్పటికి నేను గుడిలో పూజ చేయించుకున్నాను. ఇంక ఇంట్లో కూడా విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను కాబట్టి నేనైతే నాన్ వెజ్ అయితే పెట్టదలుచుకోలేదు. అందుకోసం వెజిటేబుల్ బిర్యానీ చేపించి దాంట్లోకే కాంబినేషన్గా గోంగూర చేపించి ఇంకా పెరుగు రైతా అండ్ స్వీట్ వచ్చేటప్పటికి లడ్డు ఇంకా కారాసు అట్టిపండు. సో ఇవైతే పెట్టాను అనమాట. సో నేనేంటంటే బిర్యానీ నాకు ఇంట్లో చేసేదానికి ఎవ్వరు లేరు కదా, పైగా నేను బేబీని చూసుకొని చేసుకోవడం కష్టం కాబట్టి ఒక అన్నని మాట్లాడుకొని అయితే మేము ఇంతమంది అని చెప్పి నేను ఇంట్లోనే అయితే ముందు అయితే పెట్టించుకొని అయితే బిర్యానీ అయితే చేయించుకున్నాను. సో చాలా బాగా అయితే ఉంది టేస్టీగా. వాడైతే మంచిగా అయితే నిద్ర అయితే పోతూ ఉన్నాడు. ఇంకా వాడికైతే అన్నీ అయితే సెట్ చేసేలేపటికి వాడు అందరి చేతిలో నలిగిలి ఏది పట్టుకోలేదు, ఒక్కటే డిసప్పాయింట్మెంట్. ఇంక మిగతా అన్నీ ఓకే మంచిగా అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ వాడైతే నిద్రపోతున్నాడు. ఈ లోపు ఇంకొన్ని ఫోటోలు దిగాల్సినట్టు ఉంటే దిగేసి ఉన్నాయి. ఇంకా అందరూ భోజనాలు చేసి తినేసి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి రిటర్న్ తాంబూలంగా అయితే నేనైతే ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. అలాగే కొన్ని ఫోటోలు అయితే తీసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ.
నేను మా వాళ్ళందరితో అయితే ఫోటోలయితే తీపిచ్చేసుకుంటూ ఉన్నాను. మా వాడు నిద్రపోతున్నాడు. మా వారు ఎటెళ్ళిపోయారో తెలియదు. అంటే ఎవరో పిలిచారనేప్పటికి లేదా ఏదో పని మీదైతే బయటైతే వెళ్ళున్నారు. ఇంట్లో ఉండి నేనే కదా! ఇంకా కొన్ని ఫోటోలయితే తీసేసుకున్నాను గుర్తుగా. ఇంకా ఈమెనొచ్చి మా ఆయన వాళ్ళ చెల్లి, ఇంకా సర్వజ్ఞ మేనత్త, ఇంకా ఆయనైతే నిద్రపోయి లేసాడు. ఇంకొన్ని ఫోటోలు అల్లుడితో మిస్ అయిందని చెప్పని ఇక్కడైతే తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఈమె వచ్చేటప్పటికి ఇంకా మా ఆయన వాళ్ళ మేనత్త, ఇంకా పిన్ని, ఇంకా ఈయనకి అమ్మమ్మ వరుస అయితది. సో, పిన్ని కూడా అయితే దిగేస్తున్నారు ఫోటోలు. నిద్రపోయి లేసొచ్చేటప్పటికి కాస్తయితే జోషొచ్చింది మా వాడికి. డైపర్‌లో బన్నీలోనే ఉన్నాడు. ఆ డ్రెస్ తీసేసేటప్పటికి ప్రశాంతంగా ఉన్నాడు మా వాడు. ఇంకా మా వారు కూడా అయితే మధ్యలో అయితే జాయిన్ అయిపోయాడు. ఇంకా అలా మా వాడితో అయితే కొన్ని ఫోటోలయితే తీసుకుంటూ ఉన్నాను నేను, మా వారు కలిసి. చిన్న పిల్లలకి ఒక స్టేజ్ వచ్చేదాకా అసలు ఏం ఫంక్షన్ చేయాలన్నా ఏంటి అనేది ఇలాంటి వాటి కోసమే తలకాయ నొప్పి. ఎందుకంటే వాళ్ళు ఆ సమయానికి సహకరించరు. అండ్ వాళ్ళకేందంటే ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని చెప్పని ఫీలింగ్‌లో అయితే ఉంటారు. బట్ ఏ స్టేజ్‌లో ఎప్పుడైతే చేయాలో అది చేస్తేనే బావుంటదని నా ఫీలింగు. అండ్ నా ఫీలింగ్ అనేది ప్రతి తల్లిదండ్రులు ఆశపడేది అదే. కానీ ఆ సమయానికి వాళ్ళది మూడ్ అనేది సహకరించదనమాట. బట్ ఎనీవే మా వాడు అన్నప్రాసన అయితే ఇలా అయితే జరిగిందనమాట. అండ్ డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే నేను అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే వాడైతే లాస్ట్ అండ్ ఫైనల్‌కి అందరి చేతిలో నలిగేటప్పటికి బాగా అలసిపోయాడు బిడ్డ. లేకుంటే ఏదో ఒకటన్నా ట్రై చేసి ఎట్టో ఒకటైతే సాధించే బిడ్డే. ఎందుకంటే నేను రోజు ఇంట్లో చూస్తూ ఉంటాను కదా! ఏదైనా వస్తువు ముందు పెట్టి అది తెచ్చుకోపో నాన్న అని చెప్పని లైట్‌గా అనుకుంటూ దొల్లిన వాడే అయితే ఎళ్తాడు. లైట్‌గా పాకుతాడు. అట్లా దొల్లి అయితే వాడే వెళ్లి తెచ్చుకుంటాడనమాట. సో, అది గమనించి నేనైతే ఇలా అయితే సెట్ చేసుకున్నాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట మా వాడ అన్నప్రాసన అయితే జరిగిందనమాట. మీకు కానీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే చేసేయండి. సో, అప్పుడే నేను కాస్త వీడియోస్‌ని అయితే మీ ముందుకైతే తీసుకురాగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.